నమస్తే అండి అందరికీ. పెద్దవాళ్ళు చేసిన పాపకర్మలు పిల్లలు అనుభవిస్తారు అని చెప్తూ ఉంటారు. అలాగే పెద్దలు పూర్వీకులు యాన్సెస్టర్స్ అంటారు కదా! వాళ్ళకు మనం ప్రతి సంవత్సరం చేసే విధి, వాళ్ళకి తర్పణాలు వదలడం కానీ, తిథులు చేయడం కానీ, ఇలాంటివి బట్టలు పెట్టడం కానీ, అంటే ఇలాంటివి సరిగ్గా చేయకపోతే వాళ్ళు కోపగిస్తారు. సో, ఆ కోపంలో వాళ్ళు మిమ్మల్ని శపిస్తారు అని కూడా ఒకటి ఉంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, ఇక్కడ ఇంట్లో వారసులు ఉంటారు గదా! పిల్లలు. వాళ్ళ పిల్లలు గాకుండా పిల్లలకి, వారసులకి ఆ ఎఫెక్ట్ అనేది తగులుతుంది. సో, యాన్సెస్టర్స్ అంటే పితృదేవతలు కావచ్చు, పితృదేవతలంటారు, పూర్వీకులనంటారు. వాళ్ళను సంతృప్తికరంగా మనం చూడకపోతే వాళ్ళు మనల్ని దీవించరు. వాళ్ళు మనల్ని శపిస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ వాళ్ళ పిల్లలకి ఆ శాపాలు తగులుతాయి. తగిలి ఏమవుతుంది అంటే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇబ్బందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అనంటే, వాళ్ళకు సరైన అవగాహన ఉండకపోవచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ధన సమస్య రావచ్చు, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రావచ్చు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉద్యోగం సరిగా లేకపోవడం, ఉద్యోగం ఉన్నది ఊడిపోవడము, లేకపోతే ఇంకా ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రాకపోవడము, ప్రమోషన్స్ రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసే విధులు, మనం నిర్వర్తించే కార్యక్రమాలు ఖచ్చితంగా మంచిగా నిర్వర్తించాలి. అట్లా నిర్వర్తిస్తేనే మనకు జరిగే విధులు కూడా మనకు జరిగేవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అనేసి ఇక్కడ మామూలుగా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే పూర్వీకులు చేసిన పాపకర్మలు ఏమైనా ఉంటే అవి కూడా తగులుతాయి. అంటే వాళ్ళు ఏదైనా చేసుకుంటే అవి పిల్లలకు కూడా తగులుతాయి. అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి అప్పటి కాలంలో దేవుణ్ణి ఎక్కువగా పూజించకుండా, ఎక్కువగా అనుకోకుండా ఉంటే ఆ ఫలితం అనేది పిల్లలకి తగులుతుంది. అది తగలకుండా ఉండాలంటే వీళ్ళు ఈ జన్మలో ఇంకా ఎక్కువ భగవంతుని మీద ధ్యానం పెట్టి, భగవంతుని మీద ఎక్కువగా అనుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకి చేసే కర్మలు కూడా, పితృకార్యాలు కూడా సరిగ్గా చేయకపోతే అవి వీళ్ళకు చుట్టుకునే అవకాశం ఉంది. సో, ఇది ఇప్పుడు మనము ఆ యాన్సెస్టర్స్ ఏం చెప్తున్నారు, మీకు ఎటువంటి సందేశాన్ని పంపిస్తున్నారు నా ద్వారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది జనరల్ రీడింగ్. ఇది ఎవరికైనా కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను. సో, జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయినా కనెక్ట్ అవుతాయి. సో, ఈ ఎనర్జీస్ పాజిటివ్‌గా వస్తాయి. ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే అవి పెయిడ్ రీడింగ్స్ అండి. డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చూసి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. ఓకే. వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఓకే. సో, యాన్సెస్టర్స్ ఏం తెలియజేస్తున్నారు, మీ యాన్సెస్టర్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మెసేజ్ మెడిసిన్ మదర్ అని వచ్చినారు. అంటే మెడిసిన్ మదర్, ఆనర్ యువర్ ఇన్నర్ నోయింగ్. సో, మీరు ఏదో మనసులో ఏదో అనుకుంటూ ఉన్నారు. మనసులో ఏదో పెట్టుకున్నారు. ఇన్నర్ నోయింగ్. మీ మనసులో ఉన్నది వాళ్ళకి అర్థమవుతుంది. మీకు మీ యాన్సెస్టర్స్ ఏం తెలుస్తున్నారు అంటే వాళ్ళు మీ పూర్వీకులు కాబట్టి మీ గురించి, మీ కుటుంబం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ముందు కాలంలో వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఎన్నో రకాలైన సమస్యల్ని, ఎన్నో రకాలైన ఒడిదుడుకుల్ని వాళ్ళు అనుభవించి ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ జీవితం అంటే ఈ ఒడిదుడుకులుంటాయి, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటికి తగినట్టు మీరు ధైర్యంగా నిలబడాలి అని వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడ మెడిసిన్ మదర్ అనంటే ఏంటి అంటే ఒక మదర్ ఏ విధంగా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, వాళ్ళని ఎలా చూసుకోవాలి అని అనుకుంటుందో ఆ విధంగా మీకు ఇక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మీరు ప్రతి సంవత్సరం చేసే మీ విధులు, మీ కర్తవ్యం, వాళ్ళకు పెట్టే తిథులు కావచ్చు, తర్పణాలు కావచ్చు, మీరు చేస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతృప్తిగా ఫీల్ అవుతారు. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఆపదలు రాకుండా, మీ ఇంటిలో
ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. సో, అంటే ఎక్కువ ప్రమాదకరమైన సమస్యలు ఏవి రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు యాన్సిస్టర్స్ వాళ్ళ ప్రొటెక్షన్ ఉంది మీకు. అంటే మీరు చూసుకుంటున్నారు, బానే చూసుకుంటున్నారు వాళ్ళని. ఇంకా ఏదైనా పొరపాటున ఎప్పుడన్నా ఏదైనా విషయంలో అంటే 1 సంవత్సరమో, 2 సంవత్సరాలో ఎప్పుడైనా పొరపాటున పెట్టకుండా ఉంటే మీరు ఎక్కడైనా ఇట్లా యాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు, పుణ్య నదులకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఇలాంటివి చేయనప్పుడు అక్కడ వదిలేస్తే అక్కడ తర్పణాలు వదిలినా, అక్కడ పెట్టుకుంటే పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడా అక్కడ అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. సో, వాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వాళ్ళ నుంచి ఎటువంటి శాపాలు మీ మీద లేవు. వాళ్ళు బాగానే ఉన్నారు. మిమ్మల్ని దీవిస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రకారం తల్లి అంటే మెడిసిన్ మదర్ అంటే ఒక తల్లిలాగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు మంచిగా న్యాయంగా, ధర్మంగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే ఏదైనా కూడా మీరు కష్టపడి మీరనుకున్నది మీరు సాధించటానికి వాళ్ళు మీకు అండగా ఉంటారు. పైనుంచి వాళ్ళు మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తెలియజేసేది ఏమంటే మీ ఆత్మ సాక్షి, మీ ఆత్మ సాక్షి అంటే మనస్సాక్షి. మీ మనస్సాక్షి మీకేం చెప్తుందో అది వినండి, అది తెలుసుకోండి, అలానే ఆచరించండి అని వాళ్ళ నుంచి ఇక్కడ సందేశం వచ్చింది. అంటే వాళ్ళు మీ మీద సంతోషంగానే ఉన్నారు. మీ మీద చాలా ప్రేమగానే ఉన్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే చేస్తున్నారు. వాళ్ళు చేయాలనే చూస్తున్నారు. సపోర్ట్‌గా ఉన్నారు. మీరు అలాగే పక్కన వాళ్ళని అంటే మీకు సరౌండింగ్స్‌లో ఉండే వాళ్ళని కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ మీరు అలాగే హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి, సపోర్ట్‌గా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎన్నో ఉంటాయి సమస్యలు. అయితే వాటి నుంచి మీరు అన్నిట్లోనూ బయటపడతారు. కాబట్టి వాళ్ళు మీకు ప్రొటెక్షన్‌లా ఉన్నారు మీ యాన్సిస్టర్స్. సో, వాళ్ళ దీవెనలు మీకెప్పుడూ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. సెకండ్ మెసేజ్ ఏంటి చూద్దాం. ఫైర్ గార్డియన్. ఫైర్ గార్డియన్ అని వచ్చింది. అంటే మీరు ఇగ్నైట్ యువర్ ప్యాషన్స్. సో, మీరు మీ యాన్సిస్టర్స్ ఇక్కడ తృప్తిగానే ఉన్నారు. అంటే ఏదైనా కూడా మీరు చేసే పనులు, నిర్వర్తించే పనులు మీరు మంచిగానే, సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. మీకు వాళ్ళు గార్డియన్‌గా ఉన్నారు. ఫైర్ గార్డియన్ అంటే మీకు వాళ్ళు చాలా మంచిగా దీవెనలు ఇస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఒక ఏదైనా గూడా మీరు ఏదైనా చేయాలి, మీ ప్యాషన్ ఏదైనా ఉంటే వాళ్ళు దానికి సపోర్ట్ అనేది ఉంటారు వాళ్ళు. మీ ప్యాషన్‌ని మీరు నిర్వర్తించుకునేటట్టు వాళ్ళు చేస్తారు. తప్పకుండా మీకు మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే హ్మ్, మీరు నిర్వర్తించాల్సిన విధులు మీరు నిర్వర్తించారు. వాళ్ళు ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ వాళ్ళు మీకు ఇస్తున్నారు. తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక గార్డియన్‌గా మిమ్మల్ని సంరక్షిస్తున్నారు. గార్డియన్‌గా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసుకుంటున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నా గూడా వాళ్ళు దేవతలతో సమానమే. పైన ఉన్నా గూడా దేవతలతో సమానమే కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని నాకు వీళ్ళు ప్రతిరోజు మంచిగా చేస్తున్నారు. ప్రతిరోజు అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ప్రతిరోజు, మన ఉద్దేశం ప్రకారం అయితే సంవత్సరానికి ఒకసారి. సో, వీళ్ళు మమ్మల్ని చాలా మంచిగా మాకు తృప్తిగా మమ్మల్ని కడుపు నిండా మాకు పెడుతున్నారు. కడుపు నిండా అన్నం అంటే కడుపు నిండా భోజనం పెడుతున్నారు అని మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక గార్డియన్ లాగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అని ఇక్కడ వచ్చింది. సో, ఇది ఏమంటే యాన్సిస్టర్స్ తృప్తిగా ఉన్నారంటే మీ పిల్లలకు గూడా చాలా మంచిగా జరుగుతుంది అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది ఎయిర్ గార్డియన్. అక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్ వచ్చింది. సో, ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నాం మేము. అంటే భార్యాభర్తలు అయ్యుండొచ్చు. అంటే మీ ముత్తాత, ముత్తవ్వ ఉండొచ్చు. మీ నాన్న సైడ్ వాళ్ళు కావచ్చు, మీ అమ్మ సైడ్ వాళ్ళు కావచ్చు. సో, వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నాము. వీళ్ళు గూడా ఎయిర్ గార్డియన్ అనే షిఫ్ట్ యువర్ పర్సెప్షన్. సో, వాళ్ళు మీకు మంచిగా గైడెన్స్ ఇస్తున్నారు. మీరు మీ 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 అవగాహనని పెంచుకోండి. జ్ఞానాన్ని పెంచుకునేదానికి, మీ నాలెడ్జ్‌ని పెంచుకునేదానికి వాళ్ళు తోడ్పడతారు. మిమ్మల్ని అంటే మీరు వేరే దారిలో వెళ్ళబోతున్నారు అనంటే వాళ్ళు మిమ్మల్ని మంచి దారిలో నడిపించడానికి చూస్తున్నారు. అంటే ఇక్కడ ఫైర్ గార్డియన్ అని ఇద్దరొచ్చినారు. సో, వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ మిమ్మల్ని చూసుకుంటున్నారు. మీ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళను మీరు సంతృప్తి పరిచినారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు.
సో వాళ్ళు ఎప్పుడు మీ గురించి వాళ్ళు మంచిగానే ఉన్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ గార్డియన్‌గా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వచ్చినారు. సో వాళ్ళు మీ కుటుంబాన్ని మంచిగా ఇది మా కుటుంబము అనే ఉద్దేశంతోనే వాళ్ళు మంచిగా చూసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చాలా బాగా కనిపెట్టుకొని ఉన్నారు. అంటే మీ 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 మీరెక్కడైనా వేరే తప్పుడు అడుగేస్తారేమో, ఏదైనా వేరే దారిలోకి వెళ్తారేమో, చెడు మార్గాల్లోకి వెళ్తారేమో అని కూడా గమనించుకొని మీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అని ఇక్కడ వచ్చింది మెసేజ్. సో తప్పకుండా మీకు మంచిగానే మెసేజెస్ వస్తాయి. అంటే మంచిగానే ఉన్నారు వాళ్ళు. మీ యాన్సెస్టర్స్ బాగా ప్రొటెక్షన్ అనేది బాగుంది మీకు. సో ఇంకా చూద్దాము. సో 2 వచ్చాయి. వాటర్ గార్డియన్ వచ్చింది. వాటర్ గార్డియన్ అంటే మిమ్మల్ని చాలా మంచిగా ప్రొటెక్ట్ చేసేటట్టు, అంటే మంచి ఎమోషనల్లీ అఫెక్షను అట్లాంటి అంతా కూడా మీకు ఏదైనా జరిగినా కూడా వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటున్నారు. సో కనెక్ట్ విత్ యువర్ ఎమోషన్స్. చూడండి, కనెక్ట్ విత్ యువర్ ఎమోషన్స్‌తో అంటే వాళ్ళు మీ పూర్వీకులు మీరు మంచిగా వాళ్ళని ట్రీట్ చేసినారు. మంచిగా వాళ్ళకి మంచి సంతృప్తిని కలిగించినారు కాబట్టి వాళ్ళు కూడా మీ ఎమోషనల్‌గా కూడా మీతో కనెక్ట్ అయినారు వాళ్ళు. మీరు ఏదైనా బాధపడినారంటే వాళ్ళు చూడలేరు. వాళ్ళు వెంటనే మీకు ఆ బాధకి సొల్యూషన్ అనేది పంపించేస్తారు. చాలా మంచిగా వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. గమనిస్తున్నారండి. పైనుంచి అన్నీ గమనిస్తున్నారు అని ఇక్కడ చూపిస్తోంది. సో వాళ్ళు మిమ్మల్ని అంటే అన్ని వేళలా మిమ్మల్ని కనిపెట్టుకొనున్నారు, గమనిస్తున్నారు. వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మీకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఎమోషనల్‌గా వాళ్ళు కనెక్ట్ అయినారు. మీరు బాధపడితే వాళ్ళు చూడలేరు. మీరు బాధపడితే వాళ్ళు చూడలేరు. మీరు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు వెంటనే దాన్ని తీర్చడానికి వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అనేది పంపిస్తారు. మీరే అనుకుంటారు, ఇంతవరకు నాకు ఈ ఆలోచన రాలేదు. సడెన్‌గా వచ్చింది ఆ సొల్యూషను. సడెన్‌గా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వచ్చేసింది. సడెన్‌గా సాల్వ్ అయిపోయింది అని ఒక్కొక్కసారి మీరే ఆశ్చర్యపోతుంటారు. అది అది మీ గొప్పతనం కాదండి. మీ వాళ్ళ గొప్పతనం, మీ పెద్దల గొప్పతనం, మీ యాన్సెస్టర్స్ గొప్పతనం అది. సో వాళ్ళ వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని ఇక్కడ చూపిస్తోంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొకటి చూడండి. ఈగల్ వచ్చింది. సో ఈగల్ అంటే గమనిస్తూ ఉంటారండి. ఈగల్ అంటే పక్షుల రూపంలో కూడా ఉంటారు. మన యాన్సెస్టర్స్ అంటారు కదా! సో పక్షుల రూపంలో తిరుగుతూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు సీ ఫ్రమ్ ఏ హయ్యర్ పర్స్పెక్టివ్. సో వాళ్ళు దూరం నుంచి పైనుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఎంతో మంచిగా వాళ్ళను చూసుకుంటున్నారు. వాళ్ళకు అన్ని విధాలా సంతృప్తిని కలగజేసినారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పైనుంచి వాళ్ళు ఈగల్లాగా, ఒక డేగలాగా, ఒక గద్దలాగా, అంటే డేగ కళ్ళు ఎలా ఉంటాయి, అది చాలా షార్ప్ సైట్ ఉంటుంది. దానికి చాలా షార్ప్ ఐ సైట్ ఉంటుంది. సో ఆ విధంగా మిమ్మల్ని గమనిస్తున్నారు వాళ్ళు. సో పైనుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని మీరెలా ఉన్నారు, మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకేమైనా బాధలున్నాయా, అంటే మనకు కంటికి కనిపించని ఎన్నో జరుగుతుంటాయండి. ఇవన్నీ జరుగుతాయా అనుకుంటాం. కానీ చాలా చాలా మిస్టీరియస్ థింగ్స్ అనేవి ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి కూడా. సో వాటిల్లో మనకు తెలియనివేవో చూడండి. ఇట్లా ఎప్పుడైనా మీ ఇంటి చుట్టూ పైన గద్ద తిరుగుతూ ఉంది అనంటే వాళ్ళు మీ యాన్సెస్టర్స్ అనే అర్థం. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. మీకోసం వచ్చారు. మీరెలా ఉన్నారు అని మిమ్మల్ని దగ్గర నుంచి చూడ్డానికి వచ్చారు అని మీరు గుర్తుంచుకోండి. సో వాళ్ళు మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళిపోదామని ఒక్కొక్కసారి వస్తూ ఇక్కడ ఇట్లా తిరుగుతూ ఉంటారు. పైనుంచి గమనిస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎలాంటి సిట్యుయేషన్ ఉంది? వీళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేద్దాము అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సిట్యుయేషన్ అనేది ఈ విధంగా గమనిస్తూ ఉంటుంది. ఆ ఈగల్ అనేది, ఆ డేగ అనేది, ఆ ఈగల్ షార్ప్ ఐసైట్ ఉంటుంది కాబట్టి అన్నీ గమనిస్తూ ఉంటుంది. పైనుంచి మీ గురించి అన్నీ తెలుసుకొని మీకేమైనా సమస్యలుంటే సాల్వ్ చేసేస్తారు. లేకపోతే మిమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా? సో ఇది మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని క్లైమ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇది ఏంటి అంటే మా యాన్సెస్టర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకెప్పుడూ ఉంటాయి. మా యాన్సెస్టర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకెప్పుడూ ఉంటాయి. ఇది అఫర్మ్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 777 అని మీరు నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. 777 అని. ఓకేనండి. థ్యాంక్ యూ.